హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ భూగ్రహంపై తెలివైన జీవి మానవుడు. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు మార్పు చెందుతూ ఎన్నో వైఫల్యాల నుండి నిరంతరం నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో జరిగిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో ఒక డ్రగ్ గురించి తెలుసుకుందాం. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మన పూర్వీకులు చుట్టూ పరిసరాల్లో దొరికే మొక్కలు మరియు ఇతర పదార్థాల నుండి ఔషధ గుణాలున్న వాటిని ఉపయోగించుకొని వాటిని గుర్తుంచుకొని తర్వాతి తరాలకు వారి జ్ఞానాన్ని అందించేవారు. ఇప్పుడున్న సాంకేతికత ద్వారా ఆ రా మెటీరియల్స్ నుండి అంటే ప్రకృతిలో సహజంగా దొరికే ఔషధాల నుండి మనకు కావలసిన సమ్మేళనాన్ని వేరుపరిచి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముందు ఒక ఔషధం మార్కెట్లోకి విడుదల కావాలంటే అది ఆమోదం పొందాలి. అలా పొందాలంటే క్లినికల్ ట్రయల్స్ పాస్ అవ్వాలి. క్లినికల్ ట్రయల్స్ అంటే ఆ ఔషధాలు ఎలుకలు, కోతులు మరియు కొంతమంది పేషెంట్స్ పైన ఉపయోగించి ఆ జీవులపై ఆ ఔషధ ప్రభావం ఎంతవరకు ఉంది, దానివలన డిసీజ్ క్యూర్ అవుతుందా మరియు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో అది పనిచేస్తుందా అని తెలుసుకొని ఈ పరిశోధన ద్వారా చివరగా ఆమోదిస్తారు. దీనికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. సరే, అయితే ఆమోదం పొందిన తర్వాత కూడా కొన్ని గుర్తించదగిన ప్రమాదకరమైన సంఘటనలు జరిగిన పరిస్థితులు ఈ చరిత్రలో ఉన్నాయి. ఉదాహరణకి థాలిడోమైన్. ఇదొక సెడేటివ్ డ్రగ్, అంటే నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఒక ఔషధం మరియు మార్నింగ్ సిక్నెస్కి కూడా ఉపయోగించేవారు. 1950లలో జర్మనీలోని కెమి గ్రునెంథల్ అనే ఫార్మా సంస్థ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. మొదటగా ఇది నిద్ర కోసం మరియు గర్భిణీ స్త్రీలకు మార్నింగ్ సిక్నెస్ అంటే ఉదయం వచ్చే జలుబు, వాంతులు తగ్గించేందుకు ఇవ్వబడింది. 1957లో జర్మనీలో మార్కెట్లోకి ఇది విడుదలైంది. త్వరలోనే 40 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయించబడింది మరియు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఓ సురక్షితమైన ఔషధంగా ప్రచారం జరిగింది. గర్భిణీ స్త్రీలు దీన్ని వాడిన తర్వాత వారికి పుట్టిన పిల్లల్లో తీవ్రమైన జనన లోపాలు కనిపించాయి. పిల్లలకు కాళ్ళు, చేతులు మరియు పూర్తిగా అభివృద్ధి కాకపోవడం లాంటి ఇతర శరీర అవయవాల లోపాలతో వారు జన్మించడం జరిగింది. ఈ సమస్య 1961లో గుర్తించబడింది. అప్పటికే దాదాపు 10,000 మంది వరకు పిల్లలు లోపాలతో జన్మించారు. వీరిలో చాలామంది వరకు మరణించారు కూడా. తర్వాత అనేక దేశాల్లో థాలిడోమైన్ నిషేధించబడింది. తర్వాతి సంవత్సరాల్లో ఇది కొన్ని నిర్దిష్ట వ్యాధులకు ఉపయోగపడుతుందన్న విషయం బయటపడింది. ముఖ్యంగా లెప్రసీ లాంటి హానికరమైన చర్మ వ్యాధికి సంబంధించి నొప్పిని తగ్గించడంలో మరియు బోన్ మ్యారో క్యాన్సర్, మల్టిపుల్ మైలోనోమా వంటి వ్యాధుల చికిత్సలో దీన్ని వాడుతున్నారు. ఇంకా తర్వాతి కాలంలో మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకున్నారు. ఇది అర్థం కావడానికి ముందు చిన్న ఉదాహరణతో వివరిస్తా. మరియు మన చుట్టూ ఉండే జీవులు కర్బన సమ్మేళనాలతో ఏర్పడ్డాయి. అణువుల స్థాయిలో వీటికి సాదృశ్యాలు ఉంటాయి. ఎలాగంటే ఒకటే సంఖ్యలో అణువులు ఉండి అది ఏర్పడే నిర్మాణం వేరేలా ఉంటుంది. వాటిల్లో ఒకే ఫార్ములాలో కుడి ఎడమగా ఉంటాయి. ఉదాహరణకి మన 2 చేతులు చూడడానికి ఒకేలా ఉన్న వాటిని పర్ఫెక్ట్గా ఓవర్లే చేయలేము. దేని అవసరం దానిది. అయితే ఈ డ్రగ్ ఫార్ములాలో కూడా కుడి ఎడమ అంటే RSగా ఉంటాయి. ఇవి 2 సమపాలలో కలిస్తే అది రెసిమిక్ మిక్చర్గా ఉంటుంది. వీటి ఫార్ములా ఒకేలా ఉన్న బయాలజికల్లీ వీటి యొక్క మెకానిజంలో మార్పు ఉంటుంది. అంటే ఇందులో కొన్ని బయాలజికల్లీ యాక్టివ్గా ఉంటాయి, మరికొన్ని ఇన్యాక్టివ్గా ఉంటాయి. ఇదే విషయం ఈ థాలిడోమైన్ డ్రగ్లో కూడా జరిగింది. ఇదొక కైరల్ కాంపౌండ్, అందుకే దీనికి RS రూపాలు ఉంటాయి. ఇందులో థాలిడోమైన్ నిద్ర తెప్పించడంలో, ఉబ్బసాన్ని తగ్గించడంలో ఉపయోగపడితే థాలిడోమైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది టెరాజోజెనిక్ అంటే గర్భంలో శిశువు యొక్క అభివృద్ధిని దెబ్బతీసి జనన లోపాలు కలిగిస్తుంది. ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే ఒకవేళ ఫార్మ్ ఇచ్చినా కూడా అది శరీరంలోకి వెళ్ళి బయాలజికల్ కండిషన్స్ వల్ల కొంత భాగం ఫామ్గా మారిపోతుంది. అందువల్ల ఇది గర్భిణీ స్త్రీలకు ఏ రూపంలోనైనా నిషేధించబడింది. ఈ థాలిడోమైడ్ అనేది శరీరంలో కొన్ని ముఖ్యమైన ప్రోటీన్లతో బైండ్ అవుతుంది. ఇది ఇలా బైండింగ్ అవ్వడం వల్ల ఇది బిడ్డ ఎదిగే సమయంలో అవసరమైన కొన్ని గ్రోత్ ప్రమోటింగ్ ప్రోటీన్స్ డిగ్రేడ్ అవుతాయి. ఫలితంగా లింబ్ బర్డ్స్ సరిగ్గా అభివృద్ధి చెందవు. దానివల్ల జన్మించే శిశువు యొక్క అవయవాలలో లోపాలుంటాయి. థాలిడోమైడ్ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ టెస్టింగ్ మరియు అప్రూవల్స్ పటిష్టంగా మారాయి. ఔషధాలపైన నియంత్రణ పెరిగి డ్రగ్ రెగ్యులేషన్ సిస్టమ్ను బలంగా మార్చారు. ఇక గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మానవ జాతి తాను అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని వైఫల్యాలు ఎదుర్కోవడం, దాని నుండి నేర్చుకొని ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో థాలిడోమైడ్ డ్రగ్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.